అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేయువాడు మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే మన చెవికి వినబడవు, కంటికి కనబడవు, అవి హృదయానికి గోచరము అవు. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా మనం అందరం కూడా ఒక విషయాన్ని మనము రూఢీపరుచుకోవాలి. ఆశ్చర్య కార్యాలు చేసేది ఎవరు? దేవుడే. కాబట్టి ఈ విషయాన్ని తన ఆత్మీయ జీవితంలో, తన ధ్యాన జీవితంలో గ్రహించినటువంటి దావీదు భక్తుడు ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, ఆయనొక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. కాబట్టి మీ హృదయంలో ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే దేవుడే ఆశ్చర్య కార్యాలు చేయువాడు తప్ప మరి ఎవ్వరూ కూడా చెయ్యలేరు అనేటువంటి విషయాన్ని ప్రతి విశ్వాసి తన మదిలో గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి ఎలా సాధ్యం, దేవుడు ఎలా చేస్తాడు అనేటువంటి ప్రశ్నలు నమ్మని వారు, కొన్నిసార్లు నమ్మిన వారు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆలోచన యావత్తుకు దేవుడు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, దావీదు రూపంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనొక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా ఈ సమయమందు ఆ ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఎలా దేవుడు చేస్తాడు అనేటువంటి విషయాలు మనం చూస్తే, చాలాసార్లు కూడా దేవుని యొక్క బిడ్డలారా దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవునితో ఉండాలి, ఇవన్నీ చాలా రకరకాలైనటువంటి విషయాలు ఈ రోజుల్లో సమాజాల్లో వింటూ ఉన్నాం. దేవుడు కార్యం చేయాలంటే పలానా చర్చికి వెళ్ళాలి, దేవుడు కార్యం చేయాలి అంటే పలానా కర్చీఫ్ కొనాలి, దేవుడు కార్యం చేయాలి అంటే పలానా ఆయిల్ కొనాలి, దేవుడు ఆశ్చర్య కార్యం జరిగించాలి అంటే 7 వారాలు వెళ్ళాలి, అవునా? దేవుడు ఆశ్చర్య కార్యం చేయాలి అంటే, అవునా, మన చర్చి సరిపోదు, అవునా? అలాగే దేవుడు ఆశ్చర్య కార్యం చేయాలి అంటే ఈ పాస్టర్ గారు సరిపోరు, లేకపోతే దేవుడు ఆశ్చర్య కార్యం జరిగించాలి అంటే, అవునా, కొన్ని కోట్లతో నిర్మించిన చర్చి అయితేనే దేవుడు చేస్తాడు అనేటువంటి రకరకాలైనటువంటి అపోహల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, మొదటిగా దేవుడొక్కడే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. రెండవది దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే గనక, గనురాలైనటువంటి షూనేమీరాలు యొక్క జీవితంలో మరి జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే గనక, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఆశ్చర్య కార్యాలు ఎలా చేస్తాడు అనేటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ పద్ధతులు ఆమె చేసిన విధానం ప్రకారం చేయగలిగితే నీ జీవితంలో నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు కోరుకున్న మహా ఆశ్చర్య కార్యం చేయగలిగిన దేవుడే నీ జీవితంలో చేస్తాడు. సౌండ్ రాలేదు, గట్టిగా చెప్దాం, గట్టిగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, షూనేమిరాలైనటువంటి ఆ యొక్క ఘనురాలైనటువంటి, ఎవరామె? ఘనురాలైనటువంటి ఆమె దగ్గరకు మనం వెళ్లే ముందు కొంచెం ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి గురించి కూడా తెలుసుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా, ఎక్కడో చక్కగా పొలంలో ఎడ్లతో ఏం దున్నుకుంటున్నాడు? అరక దున్నుకుంటూ ఉన్నాడు. ఏం దున్నుకుంటున్నాడండి? చక్కగా పొలం దున్నుకుంటున్నాడు. అరకతో పొలం దున్నుతున్నాడు, అరక దున్నుకోవట్లేదు. దేవునికి స్తోత్రం, అవునా? కాబట్టి అరకతో ఏం దున్నుతున్నాడు? పొలం దున్నుకుంటూ చక్కగా పంటకు పొలాన్ని సిద్ధపాటు చేస్తున్నటువంటి సమయంలో ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. ఆయన కంటే ముందు ఏలియా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త, దేవుని యొక్క బిడ్డలారా, తిష్బీయుడైనటువంటి ఏలియా గారు ఆత్మచేత నింపబడి, దేవుని శక్తి చేత నింపబడి, దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆత్మానుసారంగా, దేవుడు చెప్పమన్న మాట తప్పితే మరొక మాట తెలియని వ్యక్తిగా, ప్రవక్తగా, పౌరుషం కలిగినటువంటి రాజ్యాలను, రాజులను, రాణులను సైతం వణికించినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. ఎవరు? భక్తుడైనటువంటి ఏలియా ప్రవక్త గారు. ఆ ఏలియా ప్రవక్త గారి యొక్క శకము లేకపోతే పని ముగిసే సమయానికి దేవుని యొక్క బిడ్డలారా, దేవాతి దేవుడు మరొకరిని సిద్ధపాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, ఈయన వెళుతూ పలానా పొలంలో పలానా ఆయన ఉన్నాడయ్యా, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను ఏం చేస్తావంటే
నువ్వెంతవరకు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఇక మీదట ఆయన చేస్తాడు అని ఏలియాను పంపించి ఎలీషాను తీసుకొని, ఎలీషా ఇమ్మీడియట్ గా ఏం చేశాడంటే, దేవుని యొక్క బిడ్డలారా, తన యొక్క ఎడ్లను బలిచ్చి భోజనం పెట్టేసి తాను చక్కగా ఏలియాను వెంబడించి, ఏలియా ఎత్తబడేంత వరకు కూడా విడవనటువంటి జీవితముతో తాను ప్రవక్తగా చేయబడ్డాడు. దాదాపుగా దేవుని యొక్క బిడ్డలారా, ఏలియా గొప్ప కార్యాలు అనేకం చేస్తే ఏలియా కంటే రెట్టింపైన కార్యాలు చేసిన వాడు ఎలీషా. కాబట్టి ఈయన ఎలా ఉన్నాడంటే గురువుకు మించినటువంటి శిష్యునిలాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, గురువుకు మించినటువంటి శిష్యుడు ఎలా అయ్యాడంటే, గురువుకు సోపేసి శిష్యుడు మంచి శిష్యుడుగా అవలేదు. గురువులో ఉన్నటువంటి దేవునికి నమ్మకంగా ఉండి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని ఆయన అగ్ని రథాల మీద ఎలుచుండగా, నీవెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను తండ్రి, నీవెటు వెళితే అటు నడుస్తాను, నువ్వు పరిగెడితే పరిగెత్తుతాను, నువ్వు నిలబడితే నిలబడతాను, నువ్వు నడిస్తే నడుస్తాను అని చెప్పేసి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిలో అది ప్రవక్త అయినా, పరిచర్య అయినా, విశ్వాసి అయినా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన చిత్తానుసారంగా, దైవానుసారంగా, దైవ చిత్తానుసారంగా, దైవజనుల యొక్క బాటలో నడవగలిగితే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాలని, పరిచర్య ధర్మాన్ని జరిగించే ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న 2వ రోజు సిద్ధపాటు కూడికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆయన 22 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ ఎక్కడ ఎవరు కనబడితే వారికి వాక్యాన్ని బోధిస్తూ చక్కగా నడుస్తూ ఉన్నటువంటి సమయంలో నేను పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ కి వెళుతూ, దేవుని యొక్క బిడ్డలారా, ఆ రోజు ఎవరైనా అభిషేకిద్దామని చెప్పేసి మా సోదరుని అడిగినప్పుడు, అయ్యా పలానా ఆయన క్యారెక్టర్ అలాగే ఎలాంటి మచ్చ లేకుండా చక్కగా తన పని చేసుకుంటూ ఒక సువార్త గాయకుడిగా, అలాగే ఒక సువార్థికుడిగా సంఘాలలో అవకాశం ఉన్నప్పుడు, సంఘములో కాదు గాని ప్రాముఖ్యంగా రోడ్డు మీద తన పనిలో ప్రతి చోట ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని ఎవరో ఒకళ్ళకి చెప్తాడయ్యా అని చెప్పి నమ్మకంగా సాగుతున్నాడని చెప్పేసి అంటే ఆయనకు అభిషేకం ఇవ్వడం జరిగింది. అభిషేకం ఇచ్చి ఆ బిషప్ గా దేవుని యొక్క బిడ్డలారా ఆయన్ని హస్త నిక్షేపణ చేసి వాక్యానుసారంగా అభిషేకించిన తర్వాత ఆయన సంతోషపడుతూ ఈ రోజు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను, నేను ఒక నా ఆసక్తిని బట్టి ఎవరైనా ఉంటే పని కొరకు అభిషేకిద్దాం, దేవుని పని ఇంకా చెయ్యాలి, జరగాలి, ఎవరైనా సిద్ధపడి ఉంటే చూడండి అన్న మాటకి దేవుడు ఆ బిడ్డను ఆ రోజు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నమ్మకము ఉంటే దేవుడే తన పని కొరకు ఏం చేస్తాడు, ఇది చేస్తాడు. కాబట్టి ఏలియా తర్వాత ఏలియాకున్నటువంటి గొప్ప బాధ్యతను ఎలీషాకి అప్పగించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎలీషాలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఏలియాలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియాలో ఉన్నటువంటి, అయ్యో ఏలియా బాగా అద్భుతాలు చేస్తున్నాడు, అయ్యా తండ్రి నేను కూడా చేస్తానని కోరుకోవాలా. ఏలియా బాగా రోషం కలిగినోడు, నేను కూడా అలా ఉంటానని కోరుకోవాలా. ఎలా అనుకున్నాడంటే, ఆయన మీద ఉన్న అభిషేకం నా మీదకి వస్తే నీకేం కావాలి నాయన అంటే, నీ పైన ఉన్నటువంటి ఆత్మాభిషేకం నాకు 2 అంతలు కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని అడిగితే మనం ఏం కోరుకుంటాం? చాలా సార్లు చాలా రకాలైనటువంటి కోరుకుంటూ ఉంటాం. కానీ ఎలీషా భక్తుడు ఆ రీతిగా మరి 2 అంతలు ఆయన అగ్ని రథాల మీద దేవుడు కొనిపోతున్నప్పుడు, నా శాలువా గనక, నా దుప్పటి గనక నీ మీద పడినట్లయితే నీవు 2 అంతలు, నీవు కోరినట్లుగా 2 అంతల ఆత్మాభిషేకాన్ని పొందుతావని చెప్పి సెలవిచ్చినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు కొనిపోయేటప్పుడు ఏలియాను అగ్ని రథాల మీద కనులు తెరవబడి ఏలియాను చూచాడు. ఏలియాను చూచినటువంటి ఎలీషా మీదకి ఏలియా యొక్క దుప్పటి వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తద్వారా ఎలీషా మీదకి 2 అంతల ఆత్మాభిషేకం వచ్చింది. ఎలీషా మీదకి 2 అంతల ఆత్మాభిషేకం వచ్చిన తర్వాత ఎలీషా ఎలా జీవించడం మొదలు పెట్టాడంటే, దేవునికి ఇష్టమైన వాడిగా, దేవునికి నమ్మకమైన వాడిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా, అలాగే 2 అంతల ఆత్మాభిషేకంతో పొందుకున్నటువంటి వాడిగా, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవనటువంటి జీవితాన్ని కలిగి
కలిగి చక్కగా జీవిస్తున్నటువంటి వాడు భక్తుడైనటువంటి ఎలీషా గారు. ఈ ఎలీషా గారి యొక్క పరిచర్యలో దేవుని యొక్క బిడ్డలారా, ఆయన నిలబడితేనే, ఆయన శవము ఒక చోట పెట్టబడితే, ఆ పెట్టబడినటువంటి స్థలంలో ఒక శవం పెట్టబడితే అది లేచి బ్రతికినటువంటి విధానం కూడా బైబిల్లో మనం చూస్తాం. అంతా దేవుని యొక్క రెండంతల ఆత్మాభిషేకం యొక్క శక్తిని సవిచూచి అనేక మందికి చూపించినటువంటి వాడు భక్తుడైనటువంటి ఎలీషా గారు. అలాంటి భక్తిపరుడు ఎక్కడికి వెళ్తా ఉండేవాడంట? చూడండి, ఎక్కడికి వెళ్తా ఉండేవాడు? చూడండి, దేవుని యొక్క బిడ్డల రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము చూస్తే ఏం చేస్తున్నాడు చూడండి. అలాంటి అభిషేకం కలిగి ప్రవక్తగా రోషము కలిగినటువంటి ఏలియా తర్వాత ప్రవక్తగా చేయబడినటువంటి ఎలీషా భక్తుడు దేవుని యొక్క బిడ్డలారా, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని బలవంతము చేశాను. ఇక్కడ మరి షూనేమీరాలు అంటే షూనేము అనేటువంటి పట్టణానికి ఎలీషా భక్తుడు వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఎలీషా భక్తుడిని ఎవరు ఆహ్వానించారు? ఈ షూనేమీరాలైనటువంటి గనురాలు. ఏమని చెప్పారండి? ఆమె గురించి ఏమని సాక్ష్యం ఉంది? గనురాలు అనేటువంటి విషయం ఉంది. అంటే ఆమె ధనాన్ని బట్టి కావచ్చు, లేకపోతే దేవుని యొక్క బిడ్డలారా, నాకు తెలిసి ఆత్మ కలిగినటువంటి దైవభక్తి కలిగినటువంటి దైవజనుడు ఆ ఇంటిలోకి ఆహ్వానించబడ్డాడు అంటే ఆమె లోక సంబంధమైనటువంటి దేనితో గనురాలై ఉండదు, కానీ ఆత్మ సంబంధమైన వాటితో గనురాలై ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో ఇది పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించబడినటువంటి గ్రంథము గనుక బైబిల్లో ఒక వ్యక్తి పేరో ఒక వ్యక్తినో మెన్షన్ చేయాలి అంటే 2 రకాలు. ఒకటి పాపమును గురించి హెచ్చరించడానికైనా కావచ్చు, లేకపోతే దేవుని పరంగా ఉన్నవాడినైనా దేవుడు ఏం చేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు రాయించాడు. కాబట్టి ఈమె గురించి ఒక సాక్ష్యం పలుకబడుతా ఉంది. ఏమని? ఆమె షూనేమీరాలు, ఆమె ప్రాంతం ఏందో తెలియజేయబడుతుంది. రెండవది ఆమె షూనేమీరాలు, కానీ ఏమై ఉందంటామా? చెప్పాలి, ఏమై ఉందంట? గనురాలై ఉందంట. అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆమె జీవితంలోకి, ఆమె ఇంటిలోకి భోజనానికి ఎవరు వెళ్ళారు? ఆత్మ కలిగినటువంటి, దైవావేశం కలిగినటువంటి, దైవభక్తి కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా తర్వాత 2 ఆత్మను పొందుకొని పరిచర్య చేస్తున్నటువంటి, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా గనురాలైనటువంటి స్త్రీ ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గనురాలు దేవుని యొక్క బిడ్డల 2 విషయాలు మనం ఇక్కడ గ్రహించాలి. ఇప్పుడు ఎలీషా ఈమె ఘనతను బట్టి ఇంటికి వెళ్ళాడా, లేకపోతే ఆమెను పిలవటాన్ని బట్టి ఇంటికి వెళ్ళాడా? దేవునికి స్తోత్రం. దేని బట్టి వెళ్ళాడు? ఆమె ఘనతను బట్టి ఇంటికి వెళ్ళాడా, లేకపోతే ఆమె పిలవటాన్ని బట్టి ఇంటికి వెళ్ళాడా? ఇక్కడ ఒక మీకు ఆన్సర్. పరిచర్యలో దేవుని యొక్క సంఘంలో సేవకులు కూడా ఉంటారు. నీ ఆహ్వానాన్ని బట్టి నీ ఇంట్లో, నీ విషయాల్లో నీ సేవకుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. కానీ దేవుని యొక్క బిడ్డలారా, నీ ఘనతను బట్టి, నీకున్న వాటిని బట్టి దైవజనుడు ఇన్వాల్వ్ అవ్వలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, గనురాలైనటువంటి షూనేమీరాలి ఇంటికి ఆహ్వానాన్ని బట్టే వెళ్ళాడు తప్ప ఆహ్వానం లేకపోతే వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అందుకని నా ఒక్కడి విషయం అనే కాదు, ఎవరి విషయంలోనైనా గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు అనేటువంటి ప్రస్థానం, ప్రశస్తం ఒక ఇది గనక వస్తే గనక ఏం చేస్తారంటే, నీవు ఆహ్వానించే విధంగా ముందుండు. దేవునికి స్తోత్రం. అది కూడా నేనేమంటారంటే దైవభక్తి కలిగి వాక్యానుసారంగా క్రమంలో ఉండేటువంటి దైవజనుణ్ణి ఆహ్వానించడానికి ముందుగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను గనురాలని, నేను ఘనమైన స్త్రీని, కాబట్టి అరే అబ్బాయి, ఈ ఊర్లోకి ప్రవక్త అనేవాడు గాని, పాస్టర్ అనేవాడు గాని ఎవడైనా వస్తే నా ఇంటికి రాకపోతే ఊరుకోనందా? దేవునికి స్తోత్రం. ఎలా ఉంది ఈమె యొక్క పరిస్థితి? దేవుని యొక్క బిడ్డలారా, గనురాలైన స్త్రీ ఎవరిని ఆహ్వానించుకుంది అంటే, ఈమె ఆశ్చర్య కార్యము, దేవుని యొక్క మహిమ కార్యము, అద్భుత కార్యములు నీలో నాలో జరగాలి అంటే దేవుని యొక్క సేవకుడు నడిపించబడాలి. దేవుని యొక్క సేవకుడు నడిపించబడాలి అంటే నీలో ఏముండాలి?
ఏమండి, నీలో ఏముండాలి? ఆహ్వానించే హృదయం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఉద్దేశంతో ఆహ్వానిస్తున్నాం కూడా ప్రాముఖ్యం. ఇప్పుడు ఆహ్వానించిన తర్వాత ఇంటికి పిలిచి, అయ్యా నేను చాలా ధనవంతురాలని, నా కోట ఇది, నా ఇల్లు ఇది, నా ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ చూడమని చెప్పిందా? దేనికి ఆహ్వానించింది? భోంచేసి వెళ్ళండి అయ్యా అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భోంచేసి వెళ్ళమనడానికి భక్తుడైనటువంటి దైవభక్తి కలిగినటువంటి ఎలీషాను ఆహ్వానించింది. కాబట్టి ఈమె గనురాలయ్యుండి ఎవరిని కోరుకుంటుంది? చెప్పాలండి, ఎవరిని కోరుకుంటుంది? దైవభక్తి కలిగినటువంటి దైవజనుణ్ణి కోరుకుంటూ ఉంది. నీ జీవితంలో అద్భుతం కావాలి, ఆశ్చర్యకార్యం కావాలి, ఆ మహోన్నతుడైనటువంటి మహా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలి అంటే నీ జీవితంలో దైవభక్తి కలిగినటువంటి, దేవుని ఆత్మ కలిగినటువంటి, దైవావేశంతో నింపబడినటువంటి దైవజనుడు నీ ఇంట్లోకి రావాలి. అందుకు నువ్వు ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆశ్చర్య కార్యానికి మొదటి మెట్టేంటో తెలుసా? నీవు దైవావేశం కలిగినటువంటి దైవజనులను, ఆత్మపూర్ణులను నీవేం చేయాలి? నీ ఇంటికి ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు నచ్చినప్పుడు కాదు, నీకు డబ్బులున్నప్పుడు కాదు, నీకు కలిసి వచ్చినప్పుడు కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు, మేము చేసే వాటిలో కలిసిపోతాడు అయ్యగారు అనేటువంటి విధానంలో కాదు. ఆత్మానుసారంగా, దైవ చిత్తానుసారంగా, దైవ చిత్తాన్ని జరిగించే వాడిని ఆహ్వానించుకోగలిగితే ఏం జరిగింది? మనకి ఆశ్చర్య కార్యం జరిగింది. తర్వాత ఈమె దైవజనుడిని ఆహ్వానించడమే కాదు, ఈమె ఏమయ్యుందని సాక్ష్యం చెప్తున్నారు? గనురాలయ్యుందంట. గనురాలయ్యున్న ఆమె దేవుని యొక్క బిడ్డలను ఒక పాస్టర్ గారిని పిలవగలిగిద్దా? దేవునికి స్తోత్రం. అవునా? ఒక దేన సేవకుడిని పిలవగలుగుతారా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, ఈమె ఘనతలో ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగి బిజీగా ఉండేటువంటి గనురాలు ఎవరిని పిలిచింది? ఒక దీన సేవకుణ్ణి పిలిచింది. ఆత్మపూర్ణుడైనటువంటి దైవజనుణ్ణి పిలిచింది. అంటే ఈమె మొట్టమొదట తన జీవితంలో ఏమి కోరుకోలేదు, కానీ మొట్టమొదట సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది. సేవకునికి ఆతిథ్యం ఇవ్వడం అంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనము చాలా సార్లు ఏమనుకుంటామంటే ఆయనకి బ్రతకడానికి వచ్చాడు, ఆయనకు మనం తప్పితే ఊరు పెడతారు అనుకుంటాం. అవునా? ఆయన లేకపోతే ఇది తప్పితే ఉందిలే, అవునా, 4 చందాలు ఇస్తే వెళ్ళిపోతాడు అనేటువంటి ఆలోచన ధోరణి ఎప్పుడూ ఉంటుంది. అందుకే చాలా మంది జీవితాల్లో ఎన్నిసార్లు ఎన్ని నెలలు వచ్చి ఇంట్లో ప్రార్థన చేసినా ఉన్న కష్టాలు అలాగే ఉన్నాయి, నష్టాలు ఇంకా పెరుగుతానే ఉన్నాయి. ఏదో ఆర్థికంగా, ఏదో ఉద్యోగాల పరంగా, ఏదో లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో పెరుగుతున్నావే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో పెరగట్లేదు, సమస్యలు పోవట్లేదు, ఇబ్బందులు తప్పట్లేదు. ఎందుకు అంటే దేవుని యొక్క బిడ్డలారా, నీ జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా, నీవు ఆత్మ కలిగినటువంటి దైవజనుని ఆహ్వానించేటప్పుడు నీకున్నటువంటి ఘనతలన్నిటిని ఏం చేయాలా? ప్రక్కన పెట్టేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకున్న ఘనతలన్నిటిని ప్రక్కన పెట్టేసేయాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, దైవజనుడిని ఆహ్వానించడం అంటే నీ ఇంటికి దేవుడే వస్తున్నట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వస్తున్నట్లు? నీ ఇంటికి ప్రభువే వస్తున్నట్లు. మా జీవితంలో ఆయన ఒక మాట సెలవిచ్చాడు. శిష్యుల్ని ఇద్దరిని పంపుతూ, మీరు ఏ ఇంటికైతే వెళ్తారో అక్కడ సమాధానం అవునుగా అని చెప్పండి. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో ఆ ఇంటికి సమాధానం వస్తుంది. ఆ సమాధానం మిమ్మల్ని వారు చేర్చుకోలేదనుకో, మీ పాద ధూళి ఏం చేస్తారు? ఇదిలిచ్చిరండి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పాద ధూళిని అక్కడ, మీ షూని, మీ చెప్పుల్ని ఏం చేస్తారంటే ఒకసారి అలా ఎదిలిచ్చిరండి. అది దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైతే సమాధానంతో చేర్చుకోలేదో ఆ పాద ధూళి రేపు ఏం చేస్తుంది? ఇక్కడ దైవజనుడి పాదాలు వచ్చాయి. దేవుని యొక్క శాంతిని, వాక్యాన్ని, సమాధానాన్ని, ప్రార్థనను తీసుకొని వచ్చాడు. ఆయన వస్తే చేర్చుకోలేదు, దానికి సాక్ష్యం ఆయన యొక్క పాద ధూళి. అంటే దేవుడు ఎక్కడికి లెక్కేస్తున్నాడు చూడండి. ఎవరికి దేవునికి ప్రత్యేకంగా మనుషుల సాక్ష్యాలు అవసరం లేదండి. దేవునికి ఎవరు సాక్ష్యం కావాలి?
ధూళిని సైతం సాక్ష్యంగా పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో దూలం, నీ ఇంట్లో ఉన్నటువంటి నెట్టాడి, నీ ఇంట్లో ఉన్న వస్తువులు, నీ ఇంట్లో ఉన్నటువంటివి, నీ ఒంట్లో ఉన్నటువంటివి, నీ చుట్టుపక్కల ఉండేటువంటివి, ఇవన్నీ కూడా సాక్ష్యం చెప్తాయంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సమయమందు ఆమె దైవజనుడిని ఆహ్వానించింది. రెండవది, ఆమె ఘనతను పక్కన పెట్టి, ఆమె ఘనతను ఏం చేసింది? ప్రక్కన పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సార్లు అబ్బా ఆయన వల్ల జరిగింది అంటారు, ఎలా జరిగింది అది ఇది అని చెప్పేసి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వలన జరగలేదు, ఎవరి వలన జరగవు, దేవుని వలనే జరుగుతాయి. కానీ దేవుడు ఒకరిని పాత్రగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరిని ఏం చేస్తాడు? పాత్రగా వాడుకుంటాడు. కానా విందులో మరియమ్మ లేకపోతే ఆ రోజు జరిగేదేమో. ఆ రోజు మరియమ్మ ఆహ్వానించబడకపోతే దేవుని యొక్క బిడ్డలారా ఆ రోజు ఆ కార్యము యేసు ప్రభు వారు కూడా వెళ్ళి ఉండేవాడు కాదు. దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క బిడ్డలారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన పాత్రల ద్వారా దేవుడు కార్యాలు జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగంటే ఎవరికి వాళ్ళు బైబుల్ చేతిలో ఉంటుంది, ప్రశాంతంగా ఎవరికి వాళ్ళు ఇంట్లో సిలువ పెట్టుకొని పులిపీటోడు పెట్టుకొని ఆరాధన చేసేసుకుంటే అయిపోయింది. సంఘము సేవకుడు ఏం అవసరం మనకి లేదు. కాబట్టి గనురాలైనటువంటి షూనేమీరాలు తన ఇంటిలో జ్ఞానంతో ఏం పెట్టుకోగలదు? ఏం పెట్టుకోగలదు చెప్పాలండి? ఏం పెట్టుకోగలదు? ఆరాధన ఏదైనా చేయగలదు. అలాంటి వ్యక్తి ఏం చేస్తుంది? ఎవరిని ఆహ్వానించుకుంది? దైవజనుడిని ఆహ్వానించుకుంది. కాబట్టి మొట్టమొదటి మెట్టు ఆశ్చర్యకార్యం జరగాలి అంటే నీలో ఏం రావాలి? నీలో ఏం రావాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఏం రావాలి? నన్ను కొంచెం హెల్ప్ చేయను గోపి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా ఈ సమయం అందు దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టుండండి. ఆ తల్లి గారు ఒక చార్లెస్ గారు, భాస్కర్ రావు గారు కూర్చోబెట్టి దేవుని యొక్క బిడ్డలారా ఎందుకు చప్పట్లు కొట్టించారంటే ఆమె చాలా మంచంలో పడుకొని ఉండేదండి. మంచంలో పడుకొని అసలు లేవలేని స్థితిలో ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క బిడ్డలారా ఈ సమయమందు ఎంతో చక్కగా ఈరోజు మన మధ్యలో నడుస్తూ దేవుని సన్నిధానానికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? నేను ఎప్పుడో మీ మధ్యలో సాక్ష్యం పంచుకున్నాను. ఆమె కనీసం మాట్లాడలేక ఆ ట్యూబ్స్ వేసుకొని అంతా కూడా దేవుని యొక్క బిడ్డలారా ఆమె భయంకరమైన స్థితిలో ఉండగా భాస్కర్ రావు గారు పరిచయం చేసి పాస్టర్ గారు తీసుకొస్తానయ్యా ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా ప్రార్థన చేసి వచ్చాము. 2-3 సార్లు ప్రార్థన చేసి వచ్చాం. దేవుడు ఈరోజు సాక్ష్యంగా మన మధ్యలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి కార్యం? యెహోవా ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడో నుంచి వస్తానన్నారండి. ఈ రోజుకి వారికి కుదిరింది. ఎక్కడి నుంచో తెలుసా? ఎక్కడ సార్? బాలాజీరావుపేట నుంచి ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కార్యం ఎంత గొప్ప కార్యాలంటే నమ్మితే ఆయన ఆశ్చర్య కార్యాలు. ఆ తల్లిగారు నేను వెళ్ళినప్పుడు ఆమె సేవకుడిని తప్ప ఎవరిని గుర్తుపట్టలేదండి. అలాంటి స్థితిలో ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో అందరినీ గుర్తుపడుతూ చక్కగా బాబును గుర్తుపడుతూ అందరికి చక్కగా తన పని తాను చేసుకుంటూ చర్చికి రాగలిగే స్థితిలోకి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఘనురాలైనటువంటి స్త్రీ తన జీవితంలో ఒకటి దైవజనుడిని ఆహ్వానించింది. రెండవది దేవుని యొక్క బిడ్డలారా తన ఘనతలన్నిటినీ ప్రక్కన పెట్టేసింది. ప్రక్కన పెట్టేసిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా ఆమె చేసిన పని చూద్దాం. ఆమె చేసిన ఏం పని చేసింది అనేటువంటి విషయాన్ని చూస్తే దేవుని యొక్క బిడ్డలారా ఆశ్చర్యాన్ని ఆమె మరి అది చేసిన తర్వాత అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. ఆ మార్గంలో ఎప్పుడైతే దైవజనుడు వెళ్తున్నాడో వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తున్నారంట? దేవునికి స్తోత్రం కలుగునుగా. కావున దైవజనుడు మన మధ్యలో నుంచి వేరే ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే తలుపులు వేసుకునే వాళ్ళు ఎంతమందో. దేవునికి స్తోత్రం. కానీ ఘనురాలుగా అవడానికి గల కారణం
దేవుని యొక్క ఆత్మకార్యం జరిగించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? అటు ఎలీషా వెళ్ళినప్పుడల్లా ఏం చేసేదంట? ఆయనకు భోజనం చేసి ఆతిథ్యము ఇచ్చేదంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క బిడ్డలారా అలా చేయటమే కాదు, వచ్చినప్పుడల్లా భోజనం చేస్తుంటే 9వ వచనంలో మరొక స్టెప్ తీసుకుంది. ఏం స్టెప్ తీసుకొని చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి తన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని గుర్తించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం గుర్తించిందండి? ఈ దైవజనుడు ఎలా ఉన్నాడు? భక్తి కలిగిన వాడుగా ఉన్నాడని గుర్తించింది. అంటే ఏమలో కూడా ఏమున్నట్టు? గట్టిగా చెప్పాలి. ఏమలో కూడా ఏమున్నట్టు? దైవజనులారా, దేవుని యొక్క బిడలారా, దైవ సంగమా గుర్తించండి. ఆయన ఆహ్వానించడమే కాదు, ఆహ్వానించినటువంటి ఆయనకి మర్యాద చేయటమే కాదు, మర్యాద ఆమె ఘనతను పక్కన పెట్టి చేయటమే కాదు, ఆయన వచ్చినప్పుడల్లా ఏం చేస్తుందంట? ఆయన వచ్చినప్పుడల్లా ఆయనకు ఆతిథ్యం చేస్తా ఉంది. ఆతిథ్యం చేస్తూ ఉంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఇది గ్రహించి ఆమె ఆయన దైవ భక్తి కలవాడని దైవజనుడిని గుర్తించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు, దేవుని అభిషేక్తుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గుర్తించాల్సిన విషయాలేంటో తెలుసా? ఆత్మపూర్ణుడై ఉన్నాడా లేదా? వాక్య ఆత్మీయంగా ఉన్నాడా లేదా? వాక్యానుసారంగా ఉన్నాడా లేదా? వాక్యాన్ని బోధిస్తున్నాడా లేదా? ఉన్నది చెప్తున్నాడా, లేనిది చెప్తున్నాడా, స్వార్థం కోసం చెప్పుకుంటున్నాడా అనేటువంటి దైవభక్తి ఉందా లేదనేటువంటి ఈ విషయాలు గ్రహించాలి. కానీ మా ఇంటికి సహకరించలేదు, వాళ్ళకి సహకరిస్తున్నాడు, వీళ్ళకి. నేను వచ్చిన కొత్తలో మా అబ్బాయి ఫస్ట్ పుట్టినరోజు చేసినప్పుడేమో ఒకళ్ళు అన్నారు ఉద్యోగస్తులు పాస్టర్ అన్నాడు. మా అబ్బాయి మా రెండో అబ్బాయి పుట్టినరోజు చేసినప్పుడేమో ఈయన పలానోళ్ళ పాస్టర్ అన్నాడు. మళ్ళీ నా పుట్టినరోజు చేసినప్పుడేమో ఈయన కొంతమందికే పాస్టర్ అన్నారు. ఇక ఇట్లా ప్రతి కార్యక్రమానికి ఒక్కొక్క టైటిల్ ఇస్తున్నారు, బిరుదులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి దేవుని యొక్క బిడ్డలారా, నేనేమో ఆహ్వానం అందరికీ ఇవ్వటం, నేనేమో సంఘం అంతటికి ఇవ్వటం, దేవునికి స్తోత్రం. మళ్ళీ దీంట్లో కూడా చెప్పినా చెప్పకపోయాడు అంటాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దేవుని యొక్క బిడ్డలారా, ఈమె నీ జీవితంలో దేవుని ద్వారా ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం జరగాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కొరకు నీవు ఆమె ఏం చేస్తా ఉందంటే ఎలీషాలోని దైవ భక్తిని గ్రహించింది. ఈయనెంత దైవ భక్తి కలిగిన వాడు, భక్తిపరుడని చూడగలిగింది. అంతేగాని నేను ఇలా ఉంటాను కాబట్టి నాతో కలిసి వస్తాడా, నేను ఇలా పనులు చేస్తాను కాబట్టి నాలాగా అబద్ధం ఆడతాడా, నాలాగా ఈ పనులన్నీ చేసేవాడైతే మంచి దైవజనుడు, మాకు సరిపోయిన దైవజనుడు అనేటువంటి బుద్ధులు పక్కన పెట్టేసేయండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో నీకు ఆశ్చర్య కార్యం కావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? వ్యక్తిలో, దైవజనుల్లో నువ్వు దైవ భక్తిని గుర్తించే వారిగా ఉండాలి తప్ప లోకానుసారంగా, శరీరానుసారంగా, నీ యొక్క పాపానుసారంగా చూడాలనుకుంటే నీకు ఏదో ఒక రోజు బలమైన బుద్ధి చెప్పే సమయం దేవుడు తీసుకొస్తాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు ఈమె భక్తి గల దైవజనుడిని గ్రహించి వాళ్ళ పెనివిడితో చెప్తుంది. ఏమని? పెనివిడితో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అయ్యా ఈయన ఎప్పుడు వస్తున్నాడు, వచ్చినప్పుడల్లా భోజనం చేసి వెంటనే వెళ్ళిపోతున్నాడు, కాబట్టి ఈయనకి ఏం ఏర్పాటు చేద్దాం? ఈయనకొక మేడ మీద గదిని ఏర్పాటు చేద్దామని గదిని ఏర్పాటు చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గదిని ఏర్పాటు చేసి గదిలో ఏమేమి పెట్టించి చూడండి దేవుని యొక్క బిడ్డలారా. గదిని, దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా దైవజనుడు వండుట కొరకు ఒక గదిని ఏర్పాటు చేసింది. అంటే ఈ గది దేనికి సాదృశ్యం అంటే ఈమె దైవజనుల్లో దైవ భక్తిని చూసింది కాబట్టి ఈమె ఏమని కోరుకుంటుందంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నాతో నిరంతరం ఉండాలని కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నాతో ఉండాలి. ఈ మాటలన్నీ కూడా దైవజనుడిని చేర్చుకుంది అనేటువంటి మాటలు. దైవజనుడికి భోజనం పెట్టింది, దైవజనుడిని గది కట్టింది, దైవజనుడికి వచ్చినప్పుడల్లా ఆతిథ్యం ఇస్తుందని దైవజనుడినే చూస్తా మనకు వినపడుతుంది. కానీ నిజముగా ఆమె చేర్చుకుంటుంది ఎవరో తెలుసా? ఆమెను చేర్చుకుంటుంది ఎవరినో తెలుసా? దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి ఆతిథ్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నా నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటానన్నాడు? పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. అలాగే దేవుని యొక్క బిడ్డలారా, మీరు పేదలకు ఎవరికైనా అప్పిస్తే ఎవరికి అప్పించినట్లు? యెహోవాకు అప్పించినట్లు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈమె ఎలీషాకి చేయట్లేదు, గుర్తించాలి.